హాయ్, నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. నేను మీ అందరి కోసం, యూట్యూబ్ ఛానల్ పెట్టేవారి కోసం, పెట్టబోయే వారి కోసం, పెట్టిన వారి కోసం ఒక మంచి సూచనలు కొన్ని ఇద్దాం న్యూమరాలజీ ప్రకారంగా అనుకుంటున్నాను. అసలు యూట్యూబ్ ఛానల్ పెట్టడం గ్రేట్. కొంతమంది కెమెరాలు కొంటారు, ఒక సెటప్ చేసుకుంటారు, ఒక రూమ్ ఒకటి అద్దెకు తీసుకుంటారు, ఒక టెక్నీషియన్స్ పెట్టుకుంటారు, యాంకర్స్ని పెడతారు. ఇవన్నీ జరుగుతాయి. కానీ ఒకటి మాత్రం మర్చిపోతున్నారు. అదేంటి? నిన్న ఎపిసోడ్లో మనము ఒక చిన్న రెమెడీ చెప్పుకున్నాం. ఈరోజు ఎపిసోడ్లో మన ఇంటికి కట్టే ఒక ముడుపు, కొబ్బరికాయ ముడుపు ఎన్ని రోజులు ఉంచాలి, దానివల్ల దుష్పరిణామం ఏంటి అనేది తెలుసుకుందాం. యూట్యూబ్ ఛానల్ పెట్టడం చాలా ఈజీ, కానీ దాంట్లో వ్యూస్ తెచ్చుకోవడం చాలా చాలా కష్టం. నాకు జరిగిన మన యూట్యూబ్ ఛానల్ గురించి కొన్ని అనుభవాలు మీకు చెప్తాను. దీన్ని బట్టి మీరు ముందుకు వెళ్ళండి, హాయిగా వెళ్ళండి, జాలీగా వెళ్ళండి, సంతోషంగా వెళ్ళండి. మీరు ప్రతి ఒక్కరు చేసే ప్రతి కంటెంట్ చాలా బాగుండొచ్చు, కానీ అనుకున్న రీతిలో అది రీచ్ కాకపోవచ్చు. దాన్ని ఎలా అధిగమించాలి? మనం పెట్టిన ప్రతి వీడియో అందరికీ రీచ్ అవ్వాలి. నాకు కూడా పెద్దగా ఏం తెలియదు. నా యొక్క ఛానల్స్ డిలీట్ అయిపోయిన తర్వాత ఎలా చేస్తే బాగుంటుందని కొన్ని చిన్న చిన్న రెమెడీస్ కొంతమంది దగ్గర, బాగా సక్సెస్ అయిన వాళ్ళ దగ్గర కొన్ని తీసుకున్నాను. ఇప్పుడైతే ఈ కొత్త ఛానల్ ఇది చాలా చాలా బాగుంది. మీ అందరికి కూడా పాత ఛానల్ యొక్క నేను చేసిన తప్పులు చెప్తాను. ఇప్పుడు మీరు చేయకూడని తప్పులు, ఇలా చేసుకోవద్దు, ఇలా చేయండి అనేది మీకు క్లియర్గా చెప్తాను. దానికన్నా ముందుగా ఒక మనీ అఫర్మేషన్, ఈ అఫర్మేషన్ మనకి ఒక సక్సెస్ని ఇస్తుంది. సబ్కాన్షియస్ మైండ్లో నీకు వచ్చేలాగా ఆ డబ్బు కావచ్చు, ఆ మనిషి కావచ్చు, ఏదైనా కానీ వచ్చేలాగా చేస్తుంది. ఒక ఫోన్, నేను చాలాసార్లు చెప్పాను మీకు, నువ్వు అప్పున్నావయ్యా, నేనే అప్పున్నాను, వాడు ఫోన్ చేస్తాడేమో, వాడు వస్తాడేమో, వాడు చేస్తాడేమో అనేసరికి మనం సబ్కాన్షియస్ మైండ్ ద్వారా వాళ్ళని ఆహ్వానించినట్లే. అలాగే నేను అనుకున్న జరిగింది అని మీరు అనుకుంటారు. అలాగే ఇప్పుడు మనము అఫర్మేషన్, మీకు ఏం కావాలో ప్రతిరోజు వీడియోలో నేను చెప్తూనే ఉన్నాను. మీకు ఏం కావాలో కింద కామెంట్ సెక్షన్లో పెట్టుకోండి. పిచ్చి మెసేజ్ని మాత్రం పెట్టుకోకండి. ఎందుకంటే మనము ఒక యూనివర్స్ పరంగా హ్యాపీగా, జాలీగా, ఎంజాయ్గా ఉండాలి, బాగుండాలనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను. ఈ పిచ్చి మెసేజ్లు పెట్టుకుంటే మీరు కూడా పిచ్చిగానే తయారవుతారు, పిచ్చి వాళ్ళలాగా ఇదైపోతారు. వద్దు, పిచ్చి మెసేజ్లు వద్దు, పిచ్చిగా తయారవడం వద్దు. హ్యాపీగా, జాలీగా, ఎంజాయ్మెంట్గా చేసుకుంటూ ముందుకెళ్దాం. అట్లాగనే ఈరోజు మనము నాకు సులభంగా, వేగంగా, ఆనందంగా నా లక్కీ అకౌంట్ నంబర్లోకి 15 లక్షల రూపాయల డబ్బు ప్రతిరోజు వస్తున్నందుకు విశ్వానికి, డబ్బుకి చాలా 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 కృతజ్ఞతలు. అలాగే నీకు గవర్నమెంట్ జాబ్ కావాలి, లేకపోతే నీ పంట పొలం బాగా రావాలి, మీ బాబు బాగా చదవాలమ్మా, మీరు కూడా ఎవరైనా పెట్టుకోవచ్చు. లేకపోతే మీ అబ్బాయి, ఎవరైనా సరే ఒక ఐఏఎస్ కొట్టాలి, ఐపీఎస్ కొట్టాలి, ఇట్లా మీరు ఏ గోల్ కావాలంటే అట్లా డైలీ దాన్ని ఒక అఫర్మేషన్ రూపంలో మన కామెంట్ సెక్షన్లో పెట్టుకోండి. లేకపోతే మీరు
రాసుకోండి కనీసం, బాగుంటుంది. అయితే ఈరోజు మనము చేసే ఈ కార్యక్రమానికి యూట్యూబ్ ఛానల్ యొక్క ఎలా పెడితే బాగుంటుంది, పెట్టిన వాళ్ళు కూడా కొంచెం రియలైజ్ అయ్యి మొబైల్ నంబర్స్ కానీ ఆ పేరు కానీ ఎలా మార్చుకుంటే బాగుంటుంది అనేది ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్ చెప్తాను, మీరు ఒక్కసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మార్చి 28, 2023 రోజున యూట్యూబ్ ఛానల్ బాబా రియల్ హోమ్స్ 3456 అని ఒక ఛానల్ పెట్టాను. ఈ రియల్ హోమ్స్ అనేది మా కంపెనీ పేరు. ఇప్పుడు నేను కేసీ రియల్ హోమ్గా మార్చుకున్నాను. అయితే ఈ ఛానల్ పెట్టినప్పుడు చాలా గ్రోత్ అయింది. ఎందుకైందంటే ఈ పేరులో ఆ పవర్ ఉంది. తర్వాత రియల్ ఎస్టేట్ ఎందుకు దీంట్లో ఉంచడం అని చెప్పేసి రియల్ ఎస్టేట్ తీసేసి బాబా న్యూమరాలజీగా మార్చాను. ఇది ఎప్పుడైనా చూడండి, 28, 2023 ఇదేంది బాబా న్యూమరాలజీగా మార్చాను. ఇదే ఛానల్ పేరు మార్చుకుంటూ వచ్చాను. ఇది చివరికి ఇదే ఉండిపోయింది, ఇంకేం ప్రాబ్లం లేదు. అయితే ఈ ఛానల్కి వచ్చిన ప్రాబ్లం, సబ్స్క్రైబర్లు 1,36,000 వ్యూస్ ఉండేటివి. ఎలా, ఒక ఛానల్ స్టార్ట్ చేసిన డేటు ప్లస్ పేర్లు చాలా పర్ఫెక్ట్గా కుదిరినాయి. అందులో వచ్చే మొబైల్ నంబర్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. నేను చేసే దగ్గర, ఆ వీడియో చేసే దగ్గర ఆరా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. నాకు ఇన్ని సహాయపడినాయి. డేటు ఉపయోగపడింది, నా యొక్క మొబైల్ నంబరు బాగానే ఉపయోగపడింది, ఇక్కడ పేరు, ఛానల్ యొక్క పేరు బాగా ఉపయోగపడింది. నాకు అందులోకే 1,36,000 సబ్స్క్రైబర్లు అయిన తర్వాత ఛానల్ డిలీట్ అయిపోయింది. ఇది ఎంతో మందికి జరిగింది. నాది డిలీట్ అయిపోయిన తర్వాత నాకు తెలిసింది ఎంతో మందికి జరిగింది. ఎందుకు అంటే మల్టిపుల్ ఛానల్స్ పెట్టాను. ఇంకొకటి చంద్రమౌళి యాదవ్ న్యూమరాలజిస్ట్ అని ఒక ఛానల్ పెట్టాను. 2 సేమ్ వీడియోలు తీయడము, రెండిటికి పోస్ట్ చేయడం. అంటే ఇక్కడ చూసేవాళ్ళు అక్కడ చూసేవాళ్ళు ఇద్దరు చూస్తారని చెప్పేసి ఆ ఉద్దేశంతో నేను పెట్టిన. కానీ వాళ్ళు ఏం చేశారంటే డబుల్ టైం మీరు అప్లోడ్ చేస్తున్నారు అని మెసేజ్ పెట్టి పట్మన్ డిలీట్, 2 ఛానల్స్ డిలీట్ అయిపోయింది. ఏం చేయాలి, 0 అయిపోయింది మొత్తం ఒకసారి. కాకపోతే నా కస్టమర్స్ అందరూ నాకు రెగ్యులర్గా ఉన్నారు. మౌత్ టు మౌత్ క్యాన్వాస్, ఇప్పుడు నీకు మంచి జరిగింది, ఇంకొక ఆయన చెప్పడం, అట్లా జరుగుతూ వస్తూనే ఉంది. కానీ యూట్యూబ్ ఛానల్ ఒకటేసారి వెళ్ళిపోయింది. ఎన్నో వీడియోలు, దాదాపు 500+ వీడియోస్ నేను చేసి అప్లోడ్ చేయడం జరిగింది. సరే పోనీ వదిలేసిన, అంతా మన మంచికి అనుకున్నా. నేనైతే అంతా మన మంచికే అనుకుంటాను, ఎప్పటికీ అంతా నా మంచికే అనుకున్నాను. రైట్, అది ఒక ఆగస్టు 3 రోజు, మరి జూలై 3 అనుకుంటానండి. జూలై 3 రోజు నైట్ 12 తర్వాత వెళ్ళిపోయింది. నేను ఇంకా జూలై 3 రోజుకు ఒక వీడియో అప్లోడ్ చేసి మార్నింగ్ రిలీజ్, 4th రోజు రిలీజ్, జూలై 4th అనుకుంటా రిలీజ్ కావాల్సింది అనుకున్నా. కానీ అన్నీ ఎగిరిపోయినాయి, మొత్తం ఏం లేదు. కాకపోతే ఆ పాత వీడియోలు ఉన్నాయి, కానీ నాకు ఎందుకో వాటిని మళ్ళీ అప్లోడ్ చేయాలని ఏం లేదు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ వీడియోస్ అన్ని స్టార్ట్ చేస్తున్నాను. అయితే చూడండి, ఈ ఛానల్ వెళ్ళిపోయింది. జూలై 3 రోజు పోయింది కదా. పోయిన తర్వాత నేనేం చేశానంటే చూడండి, ఇది సేమ్ మళ్ళీ బాబా న్యూమరాలజీ మళ్ళీ పెట్టాను. ఎందుకంటే కస్టమర్స్ కానీ నా వాళ్ళు కానీ మళ్ళీ ఇది కాకూడదన్న ఉద్దేశంతో జూలై 4th రోజు నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. ఎంత మంచి వీడియోలు అప్లోడ్ చేసినా, ఏమి చేసినా
వ్యూస్ లేవు, సబ్స్క్రైబర్లు కూడా చాలా తక్కువ. ఏదో బలవంతంగా మన కస్టమర్లకు చెప్పి చేపియాల్సి వచ్చింది. ఎందుకు? 4/7/2024 చూడండి. ఇక్కడ 4 మంచిది కాదు, నేనే చెప్తుంటాను. ఎందుకు అంటే ఆ రోజు చేశానంటే నేనే చెప్పి మీరే ఎట్లా తప్పు చేసినారని మీరు అనుకోవచ్చు, కానీ తప్పు మాత్రం చేసిన. అందుకనే నా ఛానల్ నేనే శిక్ష అనుభవించిన. మళ్ళీ ఇక్కడ 2 4లు మొత్తము మళ్ళీ అది వీసు లేవు, డిస్టర్బెన్స్ అంతా. నమస్కారం పెట్టి ఆ ఛానల్కి ఆల్రెడీ రన్నింగ్లో ఉంది, అది నేను పట్టించుకోలేదు దాన్ని. తర్వాత ఇప్పుడు బాబా న్యూమరాలజీ, ఇప్పుడు మీరు చూసే రన్నింగ్ బాబా న్యూమరాలజీ వెల్త్ ఛానల్. వెల్త్ అంటే డబ్బు. ఈ ఛానల్ స్టార్ట్ చేశాను ఎప్పుడు? సెప్టెంబర్ 10th రోజున. అంటే 1/1 కోడ్ అంటారు దాన్ని. అప్పటికల్లా అన్ని రెడీ చేసుకొని ఆ రోజు అప్లోడ్ చేశాను. నాకు అనిపించింది, అరే ఎందుకు వ్యూస్ రావట్లేదు. నేను ఎందుకు అనుకున్నానంటే, ఈ రోజు స్టార్ట్ చేసిన అక్కడికి కీర్తిరాజు గారు అని మా మంచి మిత్రుడు, మా వ్యూస్ కానీ వీడియోస్ కానీ చూస్తుంటారు. ఆయన చెప్పారు, సార్ మీరు 4th రోజు స్టార్ట్ చేశారంటే ఏముందిలేండి, ఛానల్కి ఏముంది, పెద్ద విషయం కాదు కదా, అందరు చూస్తారు కదా, మన కస్టమర్సే కదా అని చేశానని చెప్పాను. కానీ అది ఆ ఛానల్ పైన ఆ డేట్ ప్రభావం పడింది. ఎన్ని మంచి ఫోన్ నెంబర్ పెట్టినా, ఎంత ఛానల్ ఇచ్చేసినా కూడా అది స్టార్ట్ చేసిన డేట్ ఏదైతే ఉందో దాన్ని ఛానల్ గ్రోత్ లేకుండా చేసేసింది. ఇది ఎందుకంటే నాకు 4 అనేది నాకు పడలేదు. అంటే 4 కానీ 8 కానీ దానికి సంబంధించిన డేట్స్ ఎవరికి పనిచేయవు, అది మంచిది కాదనేది మళ్ళీ ఒకసారి క్లియర్గా నా అనుభవపూర్వకంగా ఒక ఛానల్ రూపంలో. అంటే మామూలుగా బయటికి వెళ్ళే టైంలో ఎక్కడన్నా ప్రాబ్లమ్స్ అవి వచ్చేటివి, వెహికల్ పంచర్ అయింది, అదంతా చాలా జరిగినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి వెహికల్స్ కూడా కాన్వాయ్లో లాస్ట్ జనవరి నుంచి దాదాపు ఏప్రిల్ వరకు 2-3 సార్లు పంచర్లు కావడం, కాన్వాయ్లో ఇబ్బంది జరగడం, అవి 8 వచ్చిన రోజే జరిగినాయి ఎక్కువ శాతం. అట్లా ఓన్లీ దానిల వరకే ఉంటుంది. ఇది ఛానల్ది అంత ఎఫెక్ట్ పడదు అనుకున్నా నేను, కానీ కంపల్సరీ పడింది. అందుకనే మన యొక్క ఛానల్స్ కానీ మనం చేసే కార్యక్రమాలు కొత్తగా కానీ ఏదైనా ఉంటే కనుక ఒక్కసారి సలహా తీసుకొని ఆ పేరు ఎలా ఉండాలి, నీ యొక్క మొబైల్ నెంబర్ బాగుందా లేదా, నువ్వు స్టార్ట్ చేసిన స్థలంలో వాస్తు బాగుందా లేదా, ఆరా ఉందా లేదా, ఇవి చెక్ చేసుకొని నువ్వు వీడియోలు చెయ్యి, ఖచ్చితంగా సక్సెస్. నేను 0 నుంచి సెప్టెంబర్ 10th రోజు స్టార్ట్ చేశాను. 0 నుంచి ఈ ఛానల్ స్టార్ట్ అయింది. ఈరోజు చూసారా దాదాపు 135, 136, 200 దగ్గర 150 దాకా వచ్చారు. కేవలం 20 రోజులు కూడా కాలేదు. నేను ఎవరికి చెప్పలేదు, కాకపోతే స్టార్టింగ్ రోజు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పాను. ఆటోమేటిక్గా మన ఛానల్ చూడాలనుకుంటే వాళ్ళే ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ అవుతారు. మనం చేసే ఏదైతే ఉందో కంటెంట్ కరెక్ట్గా పెట్టి దానికి ఏమేమి చేయాలో, ఎలాంటివి కీవర్డ్స్ వాడాలో ఏంటో అవన్నీ కొన్ని తెలుసుకున్నాను. నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. ముఖ్యంగా నాకు తెలిసింది ఏంటంటే, ఇవన్నీ కీవర్డ్స్ ఇవన్నీ రెడీ చేసుకోవడానికి కారణం మెయిన్గా నేను స్టార్ట్ చేసిన డేట్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్ సూపర్ అని ఒక డేట్ అనేది నాకు ఇంతకుముందు 10th సెప్టెంబర్ ఏదైతే ఉందో ఆ 10th సెప్టెంబర్ అప్పుడు, ఇదేమో March 28, ఇక్కడ కూడా 1 బాగా సక్సెస్ అయింది అనేది నాకు 1 రోజు సక్సెస్ చేస్తే బాగుంది అనేది నాకు ఒకటి అర్థమైపోయి ఆ రోజు వెయిట్ చేసి ఆ రోజు నుంచి అప్లోడ్ చేసి సక్సెస్ బాటలో మన బాబా న్యూమరాలజీ వెల్త్ ఛానల్, డబ్బు ఛానల్ స్టార్ట్ అయింది. చాలా బాగుంది. అందరు కూడా తక్కువ సబ్స్క్రైబర్లు ఉన్నా కూడా వ్యూస్ చాలా వచ్చాయి, అందరూ కూడా చూసుకోవచ్చు. మినిమం వ్యూస్ వస్తూనే ఉన్నాయి. మనం చేయాల్సింది
ఒక మంచి పేరు, మంచి సక్సెస్ అనేది ఉండాలి. తప్పకుండా మన ఆఫీస్లో ఆరా ఉందా లేదా, మన ఛానల్ పేరు బాగుందా లేదా, మన యొక్క మొబైల్ నెంబర్ బాగుందా లేదా, ఇవి ఖచ్చితంగా చూసుకొని సక్సెస్ బాటలో నడవడానికి ప్రయత్నించండి. తప్పకుండా యూట్యూబ్లో సక్సెస్ అవుతారు. కానీ 2-3లో మన కంటెంట్ని అప్లోడ్ చేయకుండా, ఒకవేళ అది మీరు ఏమన్నా ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలంటే ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. ఖచ్చితంగా సక్సెస్ఫుల్ బాటలోకి వెళ్ళాలి అంటే, ఖచ్చితంగా మనము సక్సెస్ అవ్వాలి అంటే ఇవన్నీ చూసుకొని ముందుకెళ్దాం. అలాగే ఈరోజు మనము ఒక ఇంటి గుమ్మానికి ఎర్ర బట్టలో ఒక కొబ్బరికాయ కడతాం. ఆ కొబ్బరికాయ ఏం చేస్తుందంటే, కొన్ని రోజులు మాత్రమే దాని ప్రభావం అనేది, పాజిటివ్ ఆరాని వదులుతుంది. మినిమము 10 నుంచి 15 డేస్ మాత్రమే దాని పవర్ని వదులుతుంది. ఆ తర్వాత మళ్ళీ చెప్తున్నాను, ఏమనుకోవద్దు, ఆ తర్వాత నెగిటివ్ అయిపోతుంది. అది నెగిటివ్ని ఆహ్వానిస్తుంది. రోడ్డు మీద ఆత్మలు పోతుంటాయి. నేను రియల్గా చూశానండి. ఖమ్మంలో మా కస్టమర్ వెంకట్ గారు అని ఉంటారు. అతను వేరే దగ్గర మంత్రిచ్చి తీసుకొచ్చుకున్నారు, ఇంట్లో బాగా జరగాలని చెప్పేసి. ఆ యొక్క ఏదైతే ఆత్మలని ఆహ్వానించేసి దాని నుంచే మొత్తం స్ప్రెడ్ అయిపోయి, మొత్తం వాళ్ళ వైఫ్ హాస్పిటల్లో ఉండి నానాక ఇబ్బందులు పడినారు. అది చెక్ చేసి అది తీసిన తర్వాత కొంచెం బెటర్ ఆప్షన్ ఉంది. అవి ఆత్మలు అయితే పోవట్లేదు. తర్వాత నేను వెళ్ళి చెక్ చేశాను. అది రెమెడీ ఈ పెద్దల అమావాస్య తర్వాత వాళ్ళకు రెమెడీ చేసి రావాలి. రీసెంట్గానే వెళ్ళి చేసి వచ్చాను. అందుకనే మీరు అది ఒక 10-15 డేస్ కన్నా ఎక్కువ పెట్టకండి. ఒకవేళ ఎక్కువ రోజులు పెట్టింటే ఇమీడియట్గా నాకు ఫోటో తీసి పంపండి. నేను ఒకసారి చెక్ చేస్తాను, అది ఉందా, దాని ప్రభావం ఏమన్నా ఉంటే కనుక చెప్దాం. లేదు నాకు ఎందుకు పంపించాలని మీరు అనుకున్నారనుకోండి, ఆ మూట ఇప్పండి, లేకపోతే దాని దగ్గర కొద్దిసేపు కూర్చోండి. మీకు మీ బాడీ మొత్తం షేక్ అయి షివరింగ్ అయిపోతుంది. బాడీ మొత్తం హెడేక్ చేస్తుంది. ఒక్క 10 మినిట్స్ కూర్చోండి అక్కడే. చేసుకుంటారా లేకపోతే ఆ డోర్లో ఎక్కడ కూర్చుంటారో మీరు చూడండి. దాని ప్రభావము ఎంత తీవ్రతగా ఉంటుందో మీకే తెలిసిపోతుంది. అందుకనే ఇవి ఉంచకుండా చూద్దాం. నెక్స్ట్ రేపటి రోజున ఒక మంచి రెమెడీ చెప్పుకుందాం సూపర్గా. థ్యాంక్ యూ మీ అందరికీ. వెరీ వెరీ థ్యాంక్ యూ.